ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా దగ్గుబాటి కుటుంబానికి పెద్ద షాక్ తగిలిందని అనుకోవాలి. హీరో దగ్గుబాటి వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు, హీరో రానా, హీరో అభిరామ్లపై ఫిలింనగర్ పోలీసులు ఇమ్మీడియట్ గా కేసు నమోదు చేయాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్న కోర్టు నుంచి వచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా ఈ నలుగురు పైన 448, 452, 458, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇమీడియట్ గా విచారణ చేపట్టాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో నుంచి ఫిర్యాదుదారుడు నందకుమార్ ఈ దగ్గుబాటి కుటుంబానికి స్థల వివాదం 2018 నుంచి కొనసాగుతా ఉంది. దగ్గుబాటి కుటుంబం కిచెన్ డెవలప్మెంట్ కోసం నందకుమార్ కి అగ్రిమెంట్ చేయగా అగ్రిమెంట్ ని ఉల్లంఘించి అగ్రిమెంట్ కాలం గడువు ముగియక ముందే అక్కడి నుంచి ఖాళీ చేయాలన్న ఒక బెదిరింపులు, దౌర్జన్యంగా వాటిని పడగొట్టడము, దాంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా నెత్తిపట్టేయడము, ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టడము, బౌన్సర్లను పెట్టడం, నిత్యం బాధితుడు నందకుమార్ ని దగ్గుబాటి కుటుంబం అనేక సార్లు